ఎప్పుడు వీలైతే అప్పుడు ఇచ్చేస్తాను స్టోరీస్ అన్నీ. డాన్ బావతో నా లవ్, డెవిల్ ఆఫ్ రొమాన్స్ ఇవి. అలాగని చెప్పి డైలీ ఇవ్వలేకపోవచ్చు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. డాన్ బావతో నా లవ్ పార్ట్ 28. అప్పుడే రామ్మూర్తి పక్కన ఉన్న వనజ జొల్లు కారుస్తూ విక్రమ్ రావడంతో అతడికి సైట్ వేస్తూ ఉండేసరికి మౌర్య కోపంగా తన పిడికెలు బిగించి వనజ వైపు చూస్తూ, వనజ, చూసింది చాలు, లోపలికి వచ్చి కూర్చోండి, కొంచెం కోపంగా అంది. మౌర్య, ఆమె ఏ విషయాన్నైనా భరిస్తుంది, కానీ విక్రమ్ వైపు ఎవరి చూపైనా పడితే వాళ్ళను చంపేస్తుంది. ఆ విషయం విక్రమ్కి కూడా బాగా తెలుసు. దూరం నుంచి వస్తున్న విక్రమ్కి ఆమె ఏం మాట్లాడుతుందో అర్థమై అతడి పెదాలు అందంగా విచ్చుకున్నాయి. దాంతో వనజ ఇబ్బందిగా మొహం పక్కకు తిప్పేగా అప్పుడే గంగాధర్, వాడి వయసులో మౌర్య కన్నా 2 సంవత్సరాలు చిన్నవాడు. కానీ వాళ్ళ ఇంట్లో అందరూ స్వార్థపరులే. కానీ అతడు ఒక్కడిది స్వచ్ఛమైన మనసు. తన అక్క, తన నాన్న అంటే అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు స్వార్థంగా ఎవరి జీవితాలను నాశనం చేయాలా అని వాళ్ళ నోటితో సగం గబ్బు చేయడం గంగాధర్ చాలాసార్లు గమనించి వాళ్ళకు వద్దు అని చెప్పినా కూడా, ఎంత వారించినా కూడా అతన్ని కొంచెం దూరంగా ఉంచి వాళ్ళే వాళ్ళే తప్ప వాళ్ళ పద్ధతిని వాళ్ళు మార్చుకునే వాళ్ళు అస్సలు కాదు. దాంతో గంగాధర్ చెప్పడం మానేశాడు. ఇది ఇలా ఉండగా వస్తున్న విక్రమ్ వైపు చూసేసరికి రామ్మూర్తి గుండెల్లో దడ పుట్టింది. విక్రమ్ అప్పటికే ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చి హాల్లో సోఫాలో వచ్చి కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కనీసం అతడు వీళ్ళు ఒకరు ఉన్నారు అని కూడా ఆ విషయం కూడా పట్టించుకోలేదు. రామ్మూర్తికి కడుపు మండిపోయింది. మౌర్య వైపు చూస్తూ, చూసావా చూసావా తల్లి, వాడికి అతనికి ఎంత పొగరో, డబ్బుంది కదా, కాబట్టి కనీసం మమ్మల్ని ఎలా ఉన్నారు అని కూడా పలకరించలేదు. వాగుతూ ఉంటే మౌర్య కూడా అదేం పట్టించుకోకుండా, మామయ్య, మీరు చూడటానికి వచ్చింది నన్ను కదా, అలాంటప్పుడు వాళ్ళు పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత, చెప్పండి. మీరు ముందు రండి, మీకోసం మంచి కాఫీ తెప్పిస్తాను. కాఫీ తాగి కొద్దిసేపు కూర్చోండి, టిఫిన్ తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందరు అని మౌర్య చెప్పేసరికి రామ్మూర్తి, వనజ కకృతిపడి నవ్వుతూ పళ్ళు ఇకిలిస్తూ వెళ్ళి అక్కడే సోఫాలో కూర్చున్నారు వాళ్ళు ఇద్దరు. కరెక్ట్గా వాళ్ళు సోఫాలో కూర్చున్నప్పుడే విక్రమ్ వాళ్ళ వైపు ఒక్క చూపు చూసి మళ్ళీ అతని చూపు స్ట్రైట్గా ల్యాప్టాప్ పై పడింది. ఆ తర్వాత మౌర్య పని వాళ్లకు చెప్పి కాఫీ తెచ్చి రామ్మూర్తి వాళ్ళకు ఇప్పించింది. వాళ్ళు కాఫీ తీసుకొని తాగుతూ ఉన్నారు. అలా తాగుతూ ఉన్నప్పుడు ఇల్లు మొత్తం ఒక కంట గమనిస్తూ ఉన్నాడు రామ్మూర్తి. అతడి మైండ్లో ఏవేవో ఆలోచనలు. ఈ మౌర్య ఇక్కడికి రావడం కూడా మంచిదే అయ్యిందిలే, ఎందుకంటే ఇది ఇక్కడే ఉండి వీడిని పెళ్లి చేసుకుంటే అప్పుడప్పుడు మాకు ఎలాగోలా సాయం చేస్తుంది, కాబట్టి ఇంకా కొంచెం రాబట్టొచ్చు దీని దగ్గర నుంచి. కొద్ది రోజుల తర్వాత వీళ్ళ పెళ్ళైన తర్వాత ఏదో ఒకటి చేసి ఆ విక్రమ్ గాడిని వేసేయించాలి. నాకు తెలిసినంత వరకు వాడు సామాన్యుడు కాదు. వాడికున్న తిక్కకి, దూలకి ఈ పాటికి చాలా మందినే గెలికేసి ఉంటాడు. అలాంటప్పుడు నాకేంటి భయం, ఎవరో ఒకరు వాణ్ణి వాళ్ళే వేసేస్తారు అని రామ్మూర్తి అనుకుంటూ మనసులో సంబరపడుతూ, వీళ్ళ పెళ్ళైన తర్వాత అలా జరిగితే విడిపోయిన బాధతో వీడి తమ్ముడు పిచ్చోడైపోతాడు. అన్నంటే అసలే పంచ ప్రాణాలు వాడికి. మరి వాళ్ళ అమ్మా నాన్న బ్రతుకున్న శవాలతో సమానం. ఈ పిచ్చిది నేనేం చెప్పినా నమ్ముతుంది అని మౌర్యం చూస్తూ అనుకుంటూ, ఆ తర్వాత దీని జీవితాన్ని కూడా కుక్కలు చించిన విస్తరాకులా చేసి నేను ఆడుకుంటాను దీంతో. అప్పుడు ఈ ఆస్తి నాదవుతుంది. ఈ విక్రమ్ గాడు నా కూతురు వాడి దగ్గరికి వస్తే చీదరించుకొని కావాల్సిందే, భుజం తగిలేలా నడిచింది అని చెప్పి పని వాళ్ళకు చెప్పించి వాళ్ళతో దాని భుజం విరిగేలా నా కూతుర్ని కొట్టించాడు. ఎలా మర్చిపోతాను విక్రమ్? ఆ రోజు నుంచి అనుకుంటున్నా నీ పతనం నా చేతిలోనే అని. అయినా యుద్ధం చేస్తేనే విజయం దక్కదు. శకునిలా పాచికలు వేసి
నిన్ను పద్మ వ్యూహంలో ఇరికించి ప్రాణమున్న జీవోత్సవాన్ని చేస్తాను. అప్పుడు నువ్వే నన్ను బ్రతిమలాడుతూ ఉంటావు అని రామ్మూర్తి కాఫీ తాగుతూనే పగటి కలలు కంటూ ఉంటే అప్పుడే అక్కడే ఉన్న విక్రమ్ నీకు అంత సీన్ ఉందా అని అడిగాడు స్ట్రైట్గా పాయింట్కి వస్తూ. అప్పుడే మౌర్య కిచెన్లోకి వెళ్ళింది. విక్రమ్ రామ్మూర్తి వైపు సూటిగా చూస్తూ నిన్ను ఈ ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చాను అంటే చూస్తూ సైలెంట్గా నువ్వు ఏం చేసినా కూడా అలాగే ఉంటాను అని ఎలా అనుకున్నావ్రా? నువ్వు ఏం చేశావో ఇప్పుడు కూడా ఏం ఆలోచిస్తున్నావో ప్రతి ఒక్కటి అంచనా వేయగలను. మా మామయ్య అంతా మంచివాడిని నేను కాదు, మా నాన్నంతా స్లో పర్సన్ని అంతకన్నా కాదు. అలాంటిది నువ్వు అనుకునే ఈ మాటలన్నీ ఎలా జరుగుతాయి అని నువ్వు అనుకుంటున్నావు? నీలాంటి చెత్త విధవల్ని ఎంతో మందిని చూసా, ఇక్కడి దాకా రాగలిగా. నువ్వు వాళ్ళలో ఒక చిన్న దుమ్ముకించవి. నేను సూటిగా చూస్తే భయపడి కింద పోసుకుంటావు అని మాస్ వార్నింగ్ ఇచ్చాడు విక్రమ్ సూటిగా చూస్తూ. ఒక్క క్షణం రామ్మూర్తి మరియు వనజ షాక్లో అలా ఉండిపోతే గంగాధర్ నవ్వుతూ వీళ్ళకిలాగే కావాలి, బుద్ధి లేని సంత, ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినరు అని సైలెంట్గా ఉన్నాడు. కానీ విక్రమ్ మౌర్య వచ్చేసరికి సైలెంట్గా మళ్ళీ అతడు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే మౌర్య అక్కడికి వచ్చి మామయ్య మీరు ఫ్రెష్ అవ్వడానికి అదిగో అక్కడ రూమ్ యూజ్ చేసుకోండి, నేను మీకోసం టిఫిన్కి అన్నీ రెడీ చేయించా, అలాగే డైనింగ్ టేబుల్పై పెట్టిస్తాను, త్వరగా వచ్చేయండి అని చెప్పి వెళ్ళింది. విక్రమ్ మళ్ళీ ఒక చూపు చూస్తూ యాటిట్యూడ్గా వచ్చావు, పుల్ల పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు, పెట్టేసి తిని పంది తిన్నట్టు తినిపోక ఇక్కడి నుంచి ఇంకో విషయం, ఇలా చీటికి మాటికి తను ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి అదే పనిగా సొట్టు పెట్టుకొని వచ్చావే అనుకో, కాలు కింద నలిపినట్టు నలిపి పడేస్తాను, ఏమనుకున్నావో అని సూటిగా చెప్పినా సుత్తి లేకుండా చెప్పేశాడు విక్రమ్. రామ్మూర్తి మనసులో విక్రమ్ చాలా డేంజరస్గా తయారయ్యాడు అంటే ఏంటో అనుకున్నా. ఊర్లో అందరూ చెప్తూ ఉంటే ఇదా మరి ఒక రాక్షసుడిలా ఎంత తెలివిగా మౌర్య లేనప్పుడు బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మౌర్యకి అతడే భయపడ్డం లేదు, ఆమె ఉన్నా కూడా బెదిరించగల ధైర్యం ఉంది విక్రమ్కి, అతనికి. కానీ కొన్ని విషయాలు ఎవరి ముందు ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో వాళ్ళ ముందే అవి చెయ్యాలి కాబట్టి కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చిపోయి టిఫిన్ మెక్కి ఇక్కడి నుంచి దొబ్బై నువ్వు నీ కూతురు అని కోపంగా చెప్పాడు. దాంతో రామ్మూర్తి గుండెల్లో వణుకు వచ్చింది. లేచి పక్కన నిలబడేసరికి అక్కడి నుంచి సరాసరి మౌర్య చెప్పిన రూమ్ వైపు వెళ్తూ ఉంటే విక్రమ్ చిటికి వేసి మళ్ళీ పిలిచాడు. ఈసారి కొంచెం కోపంగా. పాత లెక్కలు చాలానే బాకీ ఉన్నాయి, వాటన్నింటినీ ఒకరోజు ఖాళీ చూసి లెక్కలు తీసి నీకు వడ్డీతో సహా ఇవ్వాలి కదా. అంతవరకు నేను ఇచ్చిన ఈ వార్నింగ్కి ఎక్కడైనా హార్ట్అటాక్ వస్తుందేమో చూపించుకో అన్నాడు విక్రమ్. దాంతో రామ్మూర్తి గుటకలు మింగుతూ భయంగా విక్రమ్ వైపు చూసేసరికి విక్రమ్ ఈవిల్ స్మైల్తో నువ్వు ఇంతసేపు మాట్లాడినా నీ చెత్త వాగుడు ఏదైతే వాగావో వాటన్నింటికీ ఒకరోజు తీరిగ్గా ఇద్దరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందాం అని అతడు ఒళ్ళుని విరుస్తూ చెప్పాడు. నువ్వు ఏం ఆలోచించినా ఏం చేసినా ప్రతి ఒక్క నిమిషం నువ్వు చేసే ప్రతి ఒక్క పని దానిపై నా చూపు ఉంటుంది అన్నట్టు మర్చిపోయా. మొన్న ఎవరో ఇంట్లో దూరావంట కదా, వాళ్ళ హస్బెండ్ ఇంట్లో లేని చూసి గుడి వెనక నాసామి అని పాట పెట్టుకొని ఆవిడతో డాన్స్ వేసావంట. దాంతో ఊరి వాళ్ళంతా అది విని నిన్ను తరిమి కొట్టారంట కదా. ఈ విషయం మౌర్యకి చెప్పనా అన్నాడు. అంతే, రామ్మూర్తి గుండెల్లో రాయి పడింది. దడుచుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్రమ్ కాళ్ళ దగ్గర కూర్చుని బాబు విక్రమ్, నేనేం చెయ్యలేదు, నాకేం తెలియదు, ప్లీజ్ ఈ విషయం మౌర్యకు చెప్పకు, చాలా చండాలంగా ఉంటుంది అని రామ్మూర్తి గట్టిగా విక్రమ్ కాళ్ళు పట్టుకున్నాడు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. డైలీ ఇవ్వలేకపోయినా అప్పుడొకటిగా అయినా ఇచ్చేసి ఏం చేయడానికి ట్రై చేస్తాను, ఏమనుకోవద్దండి.